తెలంగాణ క్రికెట్లో కొత్త ఉత్సాహం, కొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తుంది టీ20 లీగ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ రాష్ట్రంలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ముందుకొచ్చింది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగాలి అనుకునే ఆటగాళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ గా మారింది. అయితే టీ20 ప్రారంభించిన హెచ్సీఏకు 90 ఏళ్ల క్రికెట్ చరిత్ర ఉంది. 1934లో స్థాపించబడిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దేశంలో అత్యంత పురాతన క్రికెట్ సంస్థల్లో ఒకటి. రంజీ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క సీజన్ కూడా మిస్ కాకుండా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది హెచ్సీఏ. 2 సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకొని హైదరాబాద్ క్రికెట్ సత్తా చాటింది. భారత క్రికెట్కు ఎన్నో దిగ్గజాలను అందించిన ఘనత కూడా హెచ్సీఏదే. భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వివిఎస్ లక్ష్మణ్, స్పిన్ దిగ్గజాలు శివలాల్ యాదవ్, వెంకటపతిరాజు, అర్షద్ అయూబ్ ఇలా ఎన్నో తారలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దేశానికి అందించింది. 1971లో వెస్టిండీస్ గడ్డపై భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంలో హైదరాబాద్కు చెందిన 5 ఆటగాళ్లు జట్టులో ఉండటం విశేషం. జయసింహ, అబిద్ అలీ, కృష్ణమూర్తి, కనియా జయంతిలాల్, గోవిందరాజ్లను అప్పట్లో ఫేమస్ 5గా పిలిచేవారు. భారత క్రికెట్లో హైదరాబాద్ ఆధిపత్యానికి అది నిదర్శనం. ఆ వారసత్వాన్ని ఇప్పుడు కొత్త తరం ముందుకు తీసుకెళ్తుంది. మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాలో ప్రధాన పేసర్గా నిలవగా, తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు కూడా జాతీయ జట్టులో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు టీ20 లీగ్ను హెచ్సీఏ తీసుకొచ్చింది. తెలంగాణ నలుమూలల నుంచి ఎంపికైన యువ ఆటగాళ్లు ఈ టోర్నీలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర క్రికెట్కు కొత్త మార్కెట్, కొత్త గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని కూడా ఆకర్షించే వేదికగా టీ20 మారుతోంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లలో యువ ప్రతిభతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఈవెంట్లో హైదరాబాద్ ఛాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, వరంగల్ వారియర్స్, ఖమ్మం ఏఎస్ఎస్, పాలమూరు స్ట్రైకర్స్ వంటి మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. మాజీ రంజీ ఆటగాళ్లు, ప్రొఫెషనల్ కోచ్లు ఈ లీగ్కు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ప్రపంచ క్రికెట్లో ప్రతి పెద్ద ఆటగాడి వెనుక ఒక వేదిక ఉంటుంది. మహమ్మద్ సిరాజ్కు ఐపీఎల్ ఎలా అండగా నిలిచిందో రేపటి తరం ఆటగాళ్లకు టీ20 అదే పాత్ర పోషించాలి అని హెచ్సీఏ భావిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ ఆటగాళ్లను అందించాలి అనే లక్ష్యంతో ఈ లీగ్ ముందుకు తీసుకువచ్చింది. ఒకప్పుడు అజారుద్దీన్, లక్ష్మణ్లను అందించిన హైదరాబాద్ క్రికెట్ నేడు సిరాజ్, తిలక్ వర్మలతో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు టీ20 రూపంలో మరో పెద్ద అడుగు వేసింది. హెచ్సీఏ ఘన చరిత్రకు టీ20 కొత్త అధ్యాయంగా మారుతుందా? తెలంగాణ క్రికెట్కు కొత్త స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందా అన్నది కాలమే నిర్ణయించనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.